ఎస్ తెలుగు సినిమాలకు పైరసీ భూతం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి తీసుకువస్తూ ఉంది. ఈ సంవత్సర కాలం మనం తీసుకుంటే కనుక ఈ ఏడాది ప్రారంభం నుంచి కూడా ప్రతి పెద్ద సినిమా పైరసీకి గురవడం, వేల కోట్ల నష్టం అనేది తెలుగు సినిమాకి ఏర్పడుతుంది. అయితే దీన్ని పోలీసులు విచారణలో ఒక అతిపెద్ద రాకెట్ను వాళ్ళు పట్టుకోవడం జరిగింది. ఫిలిం ఛాంబర్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగానే ఈ విచారణ అంతా సాగింది. సో దీనికి సంబంధించి ఫిలిం ఛాంబర్ జనరల్ సెక్రటరీ మనతో దామోదర్ ప్రసాద్ మనతో ఉన్నారు. సో దీనికి సంబంధించిన విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఛాంబర్ అంటే గతంలో కూడా యాంటీ పైరసీ సెల్ అనేది ఉండేది, బట్ గేమ్ చేంజర్ సినిమా నుంచి కూడా ఈ పైరసీ అనేది విపరీతంగా పెరిగింది అన్నారు. కంప్లైంట్ ఎప్పుడు ఇచ్చారు, ఏంటి, ఎలా ఈ విచారణ అంతా జరిగింది, ఎలా ఫాలోఅప్ జరిగింది? అంటే పైరసీ అనేది అంత మాకు ఫిల్మ్ ఛాంబర్లో డెడికేటెడ్ పైరసీ సెల్ ఉంది. ఇప్పుడు కాదు, ఆల్మోస్ట్ 15-20 నుంచి. అప్పట్లో ఫిజికల్ పైరసీ ఉండేది. సో ప్లస్ ఫిజికల్ పైరసీ ఎక్కడ డీవీడీలు దొరికినా, ఎక్కడ పెన్ డ్రైవ్లు దొరికినా, బస్సులో వేస్తున్నారంటే కనుక అప్పుడు అటు చేసేవాళ్ళు. క్రమేపీన ఏమైందంటే ఎప్పుడైతే సినిమా టోటల్ డిజిటలైజేషన్ అయిపోయిందో పైరసీ కూడా డిజిటలైజ్ అయ్యింది. నో ఇప్పుడు మీకు ఎక్కడ మీకు ఫిజికల్ పైరసీ అనేది మీకు ఎక్కడ కనపడదు. ఇట్స్ ఓన్లీ డిజిటల్ పైరసీ నో. పాస్ట్ మేబీ అబౌట్ 7 years 10 years అబౌట్. సో అది కూడా అప్పటి నుంచి ఫైట్ చేస్తూనే ఉన్నాం. మాకు పైరసీ సెల్ ఏంటంటే మాకు ఏమన్నా ప్రొడ్యూసర్స్ సినిమా చేస్తే కనుక ఒక సిస్టమ్ ఉంది దానికి. సో మాకు కొన్ని టూల్స్ ఉంటాయి. టూల్స్ ఉన్నప్పుడు అది అప్ అయినప్పుడల్లా మాకు 24 hours పనిచేస్తుంది సెల్లు. అవి డౌన్ చేస్తుంటారు, డెడికేటెడ్ సెల్. సో ఎప్పుడైతే మనం గేమ్ చేంజర్ కంటే ముందు కూడా కొన్ని హెచ్డి క్వాలిటీ ప్రింట్స్ రావడం మొదలుపెట్టినాయి. దాని తర్వాత సింగిల్ అని చెప్పి, హిట్ 3 అని చెప్పి, దాని తర్వాత గేమ్ చేంజర్, ఇవన్నీ కూడా వరుసనే హెచ్డి ప్రింట్స్ రావడం మొదలుపెట్టినాయి. దట్ వాజ్ షాకింగ్ టు అస్. ఎందుకంటే హెచ్డి ప్రింట్ అనేది ఎట్లా వస్తుందని తెలియట్లే మాకు. ఎందుకంటే హెచ్డి ప్రింట్ అనేది మేము టోటల్ ఫైనల్ కాపీ అనేది డిజిటల్ ప్రొవైడర్స్కి ఇస్తాం, వాళ్ళు థియేటర్కి ఇచ్చి థియేటర్కి ఇస్తారు. సో క్యామ్ కార్డింగ్ ఒకటి, హెచ్డి ఒకటి. క్యామ్ కార్డింగ్ అని థియేటర్ రికార్డ్ చేసి రావటం అది కొంచెం షేక్ ఉండేది అప్పట్లో. ఇప్పుడు ఎంత పెరిగిపోయిందంటే వాటికి కూడా టూల్స్ వచ్చేసినాయి. అది ఎంత షేక్ ఉన్నా కానీ ఆ సాఫ్ట్వేర్లో రన్ చేస్తే ఆ షేక్ పక్కాగా స్టడీగా ఉంటాయి, అన్నీ జరుగుతున్నాయి. సో క్యామ్ కార్డింగ్ వరకు డిటెక్ట్ చేయగలుగుతున్నాం. తీసుకుని కొన్ని థియేటర్ల మీద వస్తున్నాయి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం అట్లాంటివి చేయడం మొదలుపెట్టి, బట్ హెచ్డి క్వాలిటీ రావడం మొదలుపెట్టింది. అక్కడ దట్ వాజ్ షాకింగ్ టు అస్. దట్స్ వన్ వి అప్రోచ్ ద గవర్నమెంట్. దాని తర్వాత సివి ఆనంద్ గారు అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆయన చాలా ప్రొయాక్టివ్గా ఇమీడియట్గా హైదరాబాద్ సిటీ పోలీస్ సైబర్ క్రైమ్కి సుకుమార్ గారు, కవిత గారు అందరికి అప్పచెప్పారు. అంటే ఇది ఎప్పుడు జూన్లో ఇప్పుడు ఫైల్ చేసినట్టున్నాం. ఇంకోటి ఏంటంటే మనది ఫైల్ చేసిన వెంటనే యాక్షన్ తీసుకోవాలి. జనరల్గా ఏమవుతుందంటే మిగతా క్రైమ్స్ లాగా కాదు, ఇది చాలా టైం సెన్సిటివ్. ఇది మనం వెళ్ళి ఏ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామని వాళ్ళు అక్కడికి యాక్సెప్ట్ చేసేలోపు 3-4 రోజులు అయిపోతుంది, జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. సో అవన్నీ కూడా చెప్పడం జరిగింది. మాకు 0 FIR అని చెప్పి, అంటే మేము ఎక్కడైనా కానీ ఒక చోట మేము ఫైల్ చేస్తాం అనేది. పాప అన్నీ కూడా ప్రోయాక్టివ్గా యాక్సెప్ట్ చేశారు, ప్రాసెస్లో ఉన్నాయి. సో ఈ పర్టికులర్ ఇష్యూ వచ్చేసరికి ఏమిటంటే ఫైల్ చేసిన తర్వాత వాళ్ళు టేకప్ చేశారు. టేకప్ చేస్తే ప్రిలిమినరీగా హైదరాబాద్లో ఒక అతను దొరికాడు. అక్కడితో అయిపోయింది అనుకున్నారు. బట్ ఆనంద్ గారు ఏంటంటే 10 ఏళ్ళ నుంచి పాప అంతకుముందు ఆయన 10 ఏళ్ళ క్రితం కూడా ఆయన సైబర్ క్రైమ్లో ఉన్నప్పుడు కూడా ఆయన అప్పటి నుంచి కంపెనీలో ఆయన కూడా తెలుసు. సో ఆయన తెలియటం మూలంగా ఏమైందంటే ఈ ఇన్సిస్ట్ ఆన్ ద డిపార్ట్మెంట్ దట్ బాటమ్ ఆఫ్ దట్ వెళ్ళాలి అని చెప్పి ఇన్సిస్ట్ చేయటం మూలంగా మా డిపార్ట్మెంట్ అందరూ కూడా చాలా కష్టపడి, ఇట్స్ నాట్ ఈజీ. ఎందుకంటే వాళ్ళు మనకంటే బాగా తెలివైన వాళ్ళు, అంటే హ్యాకర్స్ సో మనకంటే చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఉంటారు. సో డిపార్ట్మెంటు మళ్ళీ ఆ సిస్టమ్స్ నేర్చుకోవటం కానీ, వాళ్ళ సిస్టమ్స్ అప్గ్రేడ్ చేయటం కానీ, వాళ్ళకి కూడా పాత సిస్టమ్స్ ఉంటే పాప ఆనంద్ గారు వాళ్ళు అప్గ్రేడ్ చేయించారన్నమాట. సో అట్లా చేయటం మూలంగా శివకుమార్ గారు కానీ, కవిత గారు కానీ, టీమ్స్ కానీ, వాళ్ళ టీమ్స్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇండియాలో ఇస్ ద ఫస్ట్ టైం ఇంత పెద్ద ర్యాకెట్ అనేది హైదరాబాద్ సిటీ పోలీస్ వరకు రావటం, పట్టుకోవడం అనేది జరిగింది. అంటే దాని మీద డెడికేట్గా టీమ్స్ వర్క్ చేసినాయి. మిగతా చాలా క్రైమ్స్ జరుగుతుంటాయి, దాంట్లో ఇది ఒక క్రైమ్ అని చెప్పి తీసుకోకుండా దీని ఒక డెడికేటెడ్గా వర్క్ చేసి దీన్ని బాటంకి వెళ్ళాలని చెప్పి చేయడం జరిగింది. ఆ డెడికేషన్ మూలంగానే ఇంత దూరం వెళ్ళింది అది. సో ఎనీవే, సో అది జరిగిన తర్వాత ఏమైందంటే ఇక్కడ లోకల్కి ఒక అతను పట్టుకోవడం జరిగింది. అతను క్యాంప్ క్వార్టర్. సో అతని దాంట్లో క్రిప్టో కరెన్సీ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. అట్లా 1 by 1 లింకులు చేసుకుంటూ వెళ్తే కనుక హోల్ బీహార్లో కొంతమంది, పూణేలో కొంతమందిని, తమిళనాడులో కొన్ని చోట్ల కొంతమందిని, ఇట్లా 5-6 పట్టుకోవడం జరిగింది. ఆ ఇన్వెస్టిగేషన్లో హెచ్డి ప్రింట్ ఎట్లా వచ్చిందానికి ఒక అతను దొరికాడు బీహార్లో. సో అతను 21 years, చదువు లేదు, ఇంటర్మీడియట్ కూడా చేసినట్లేడు. బట్ ఫ్యామిలీ వ్యాపారస్థ ఫ్యామిలీ, కొంచెం అంటే అంత వెల్ టు డూ ఫ్యామిలీ. సో అతను చేసింది, అతను ఇన్వెస్టిగేషన్ చెప్పింది ఏంటంటే, అది నేను ఎవరికన్నా అందరికంటే ముందు నేను సినిమా చూడాలి అనే ఆ కిక్ కోసం చేయటం మొదలుపెట్టాడు.
అంటే చేయటం మొదలు పెడతాం కూడా ఏంటంటే ఎంత డెప్త్గా అంటే యూట్యూబ్లో అతను సాఫ్ట్వేర్ గురించి నేర్చుకుని ఆ ఎట్టా చేయాలని అంతా నేర్చుకుని అతని కోసం అతను చేసుకుందని ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఏమైందంటే బిజినెస్ కింద ఇతను ఇట్లా అట్లా చేయడం జరిగింది. సో అది అతను చేసింది ఏంటి, డైరెక్ట్గా డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ సర్వర్స్ని హ్యాక్ చేయటం కానీ, లేదా థియేటర్లో మనం కాపీ పంపించిన థియేటర్ సర్వర్ని హ్యాక్ చేసి తీసుకోవటం కానీ చేసాడు అన్నమాట. సో ఇట్స్ మేజర్ ర్యాకెట్. అది తెలుగు సినిమానే కాదు, మొత్తం అతను అసలు హిందీ అది అన్ని లాంగ్వేజ్ చేశాడు అతను. క్యాంప్ కోడింగ్ అంటే తెలిసిపోతుంది మనకి, బట్ ఇదేంటంటే చాలా అది మాకే షాకింగ్ మాట. ఇది ఇంత 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 ఉందా దీంట్లో అని. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ కూడా వాళ్ళు ఏంటి, వాళ్ళ సర్వీస్ చాలా సేఫ్ అనుకుంటారు వాళ్ళ ఫైర్ వాల్స్. సో వాళ్ళు కూడా బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి చేసాడు అంటే ఇట్ వాస్ క్వైట్ షాకింగ్ టు ఆల్ ఆఫ్ అస్. సో ఆ మీటింగ్ 1 month బ్యాక్ మీటింగ్ పెట్టినప్పుడు మాకు చెప్పారు చూసాయిక, బట్ ఇన్వెస్టిగేషన్లో ఉంది అప్పుడు. సో ఇన్వెస్టిగేషన్ టు ఆల్మోస్ట్ చాలా మటుకు పూర్తయింది కాబట్టి నేను ప్రెస్ పిట్ పెట్టుకుని చెప్పడం జరిగింది, మొత్తం అంతా రివీల్ చేయడం జరిగింది. బట్ కాకపోతే ఏంటి, ఇది ఆన్ గోయింగ్ ప్రాసెస్. అది ఏంటంటే ఇది ఇవాళతో ఒక ర్యాకెట్ దొరికింది ఆగలా, ఇప్పుడు వీళ్ళు పట్టుకున్నారు, బట్ స్టిల్ వస్తూనే ఉన్నాయి. అంటే దే సో మెనీ అదర్ ర్యాకెట్స్ ఆపరేటింగ్ ఇన్ సిమిలర్ లైన్స్. దానికంటే షాకింగ్ ఏంటంటే సినిమా గ్లామర్ ఇండస్ట్రీ అవటం మూలంగా పీపుల్ అట్రాక్ట్ అవుతారు కాబట్టి, యంగ్స్టర్స్ అట్రాక్ట్ అవుతారు కాబట్టి దాని వెనకాల బెట్టింగ్ యాప్స్ అని అదర్ సైబర్ క్రైమ్స్ జాగా ఉన్నాయని మాకు వాళ్ళు చెప్పేవారు తెలియదు. అయ్యో ఎంతసేపు మాది పోతుంది అనుకున్నాం, కానీ దీన్ని అడ్డు పెట్టుకుని వాళ్ళు ఫండింగ్ చేస్తున్నారంటే వీళ్ళకి వాళ్ళ 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 బిజినెస్ రన్ అవుతాయి. బెట్టింగ్ యాప్స్ కానీ అదర్ క్రైమ్స్ ఉన్నాయి. సో వాళ్ళు వీళ్ళని ఫండ్ చేసి రన్ చేస్తున్నారు. అంటే ఏంటి, వాళ్ళు దీని మూలంగా వాళ్ళ వ్యాపారాలు బెటర్గా అవుతాయి ఏంటండి. సో ఆల్ దిస్ ఇస్ చైన్, ఇట్స్ ఇంటర్లింక్ సైబర్ క్రైమ్ చైన్ అండ్ విచ్ ఇస్ ఆపరేటెడ్ ఫ్రమ్ వేరియస్ అదర్ కంట్రీస్ ఆల్సో, మన నేబరింగ్ కంట్రీస్ కానీ కూడా. సో అవి కూడా వచ్చినాయి కొన్ని బయటికి. సో మన జాగ్రత్త ఇప్పుడు మేము కూడా ఏంటంటే వాళ్ళు కూడా మాకు చెప్పింది ఏంటంటే, ప్రొడ్యూసర్గా మేము సినిమా ఫస్ట్ డే షూట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి రిలీజ్ అయిన తర్వాత కూడా వీ హ్యావ్ టు స్పెండ్ సమ్ మనీ ఫర్ దిస్ ఆస్పెక్ట్. కంటెంట్ ఎంత సెక్యూర్గా ఉంచుకోగలం, మేము జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఏంటి మాతో పాటు, అట్లాగే డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ కానీ వాళ్ళ సిస్టమ్స్ కానీ వాళ్ళ స్టాఫ్ కానీ అందరూ చాలా జాగ్రత్త పడాలి వాళ్ళందరూ కూడా. సో వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేసి దే హ్యావ్ టు ఇన్వెస్ట్ మోర్ మనీ ఇన్ సెక్యూరింగ్ ద హోల్ థింగ్. దాని మూలంగా ఆగుతుందా అంటే మనం చేసేటప్పుడు వాడు ఇంకోటి కనుక్కుంటున్నాడు. దాంతో నేను ఏంటంటే ఇది ఆన్గోయింగ్, ఇంకా ఎప్పటికీ పర్మనెంట్ చేసుకుంటూ పోవాలి. ఇది ఇంకా నిఘు ఉండాల్సిన అవసరం అంతే, పర్మనెంట్ చేసుకోవాలి. అంటే ఇన్నాళ్ళు మనకి పైరసీ అంటే విదేశాల్లో జరిగేది, విదేశాల ప్రింట్ల నుంచి లాగుతున్నారు అని చెప్పి ఆ థాట్లో ఉండేవాళ్ళం కదా. ఇది డెఫినెట్గా షాకింగ్ అనుకోవచ్చు. ఏ థాట్లో ఉన్నామంటే విదేశాల్లో ఎవడో చేస్తున్నాడు, లేదా మాలోనే ఎవరో చేస్తున్నారా, డిజిటల్ ప్రొవైడర్ స్టాఫ్ ఎవరైనా చేస్తున్నారా, ఇట్లాంటి ఆలోచనలు. సో అసలు ఇది ఇంత పెద్ద ఇది ఉందని, వెనకాల ర్యాకెట్ ఉందని సంగతి తెలియదు. సో అవన్నీ ఇప్పుడు పక్కన పెడితే ఇది అసలు డిఫరెంట్ ఆస్పెక్ట్ మాట. దట్ ఈస్ మోర్ షాకింగ్ టు అస్. ప్లస్ ఇంకోటి దీంతోపాటు సినీ పరిశ్రమ సంబంధించి కార్మికులు వాటి గురించి గవర్నమెంట్ కమిటీ ఫామ్ చేసింది, అందులో మీరు కూడా ఉన్నారు. సో అంటే ఆ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఇక నుంచి ఏమన్నా సరే గవర్నమెంట్ అండర్లోనే మనకి ప్రాబ్లమ్ సాల్వ్ అనేవి జరుగుతూ ఉంటాయి అట్లాగే. అంటే ఇన్నేళ్లుగా ఏమైందంటే కార్మికుల సమస్యలు, కార్మికుల వేతనాలు అనేది ఎవ్రీ 3 years అనేది ఆల్మోస్ట్ నాకు తెలిసిన 2011 నుంచి కూడా వీ హ్యావ్ బీన్ హ్యాండ్లింగ్. అంతకుముందు తర్వాత మేము వచ్చిన తర్వాత మేము 2011 నుంచి కూడా మేము హ్యాండిల్ చేస్తున్నాం. ఎవ్రీ 3 years దిస్ ఇస్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. కానీ ఈసారి ఏమైందంటే అసలు బేసిక్గా ప్రొడ్యూసర్స్ పరిస్థితి ఏం బాల. అండ్ మేము ఫస్ట్ మేజర్ కరెక్షన్ అప్పుడు చేసినప్పుడు 1 time కరెక్షన్ కింద చేసాం. 1 time కరెక్షన్ ఏంటంటే అప్పటికి 5-6 ఏళ్ళ నుంచి చేయట్లేదు కాబట్టి మన జనరల్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి 50 ఏళ్ళ నుంచి ఉన్నాయి. ఏది మీకు 50 ఏళ్ళు అంటే ట్రాన్స్పోర్టేషన్ లేదు, కమ్యూనికేషన్ సరిగా లేదు, ఆ రోజున ఆ కండిషన్స్ ఉన్నాయి. అదే ఫాలో అవటం జరిగింది. సో 2014లో ఎప్పుడైతే చేసామో ఒక మేజర్ కరెక్షన్ చేసాం. ఆల్మోస్ట్ 38 to 42% వరకు ఇంక్రీజ్ చేసి జనరల్ కండిషన్స్ కొన్ని మార్చాల్సి వచ్చింది. ఎందుకంటే అప్పటికప్పుడు చాలా మార్పు వచ్చేసింది జియోగ్రఫికల్ కానీ రకం. సో అప్పుడు చేసి 1 time కండిషను ఇంకా ఫర్దర్గా ఇట్లా ఉండదు, ప్రతిసారి మనకి మీటింగ్లు వద్దు, ఎవ్రీ 3 yearsకి ఒక స్టాండర్డ్గా 5% 10% అనేది అప్పుడున్న పరిస్థితిని బట్టి పెంచుకుంటూ వెళ్తాం, దట్స్ ఇట్ అని చెప్పి అన్నాం. దాని తర్వాత మళ్ళీ వాళ్ళు 2018లో మళ్ళీ ఇదే బేదార్ వాటెవర్ ఈ గోల్లో వచ్చి మళ్ళీ లేదు సార్ ఒకసారి చేయండి అప్పుడు మళ్ళీ ఒక 28-30% చేయండి. మళ్ళీ 22లో అదే పని చేశారు. ఇంకా 22లో ఫైనల్గా మేము చెప్పడం ఏంటంటే ఇది ఫర్దర్గా జరగదు, ఎందుకంటే 30% ఇంక్రీజ్ ఇస్ నోవేర్. గవర్నమెంట్ ఆఫీసులు గవర్నమెంట్ ఉద్యోగులకి లేవు, ప్రైవేట్ కండిషన్లు ఎక్కడా లేవు.
బట్ వాళ్ళ వాదన వాళ్ళకు ఉన్నా కానీ ఫైనల్గా మళ్ళీ ఒకసారి ఇది లాస్ట్ టైం అని చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ మొదలుపెట్టాం. సో ఇంకా ఇక్కడ ఏమైందంటే ఎంత కన్విన్స్ చేసే చేయలేదు. ఎందుకంటే జనరల్ కండిషన్ ఇంకా కొన్ని మారాలి. అప్పుడు కొన్ని మార్చగలం, కొన్ని ఒప్పుకోవాలి. ఇప్పుడు కొన్ని మారాలి ఇంకా ఫర్దర్గా. సినిమా విధానం మారిపోయింది, వ్యాపారం మారిపోయింది, అన్నీ మారిపోయినాయి, సిస్టమ్ మారిపోయింది. ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కూడా దిర్ ఆల్ బ్లీడింగ్. బేసిక్గా మనం చూసినట్టయితే కనుక మేబీ 10-12% ఉండేదేమో సక్సెస్ రేట్ ఒకప్పుడు. నౌ ఇట్స్ లెస్ దెన్ 5%. ఎంత పెద్ద సినిమా అయినా కానీ మోస్ట్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ బ్లీడింగ్ మాట. సో ఈ ప్రాసెస్లో ఇవన్నీ జరుగుతున్న టైంలో ఎక్కడో ఒక ఏమంటారు, ఒక కామన్ ప్లాట్ఫామ్ మీదకి రాలా. ఎప్పుడు వచ్చేది ఈసారి రాలా. ప్రొడ్యూసర్స్ కూడా ఈసారి చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఎందుకంటే ప్రతిసారి మనకు బాగున్నప్పుడు చేసాం, బాగానే ఉంది. అసలు బాగాలేనప్పుడు కూడా మనం కొంచెం ఆలోచించాలి కదా దీని మీద. వాళ్ళు రావడంతో అప్పుడు ఏంటంటే ఇంకా ఫర్దర్గా ఎప్పటికైనా ఇది ఉంటుంది కదా అని చెప్పి మేము కూడా ఇద్దరు కూడా లేబర్ డిపార్ట్మెంట్కి అప్రోచ్ చేయడం జరిగింది డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో. సో లేబర్ డిపార్ట్మెంట్ పరిధిలోనే జరగాలి. ఎందుకంటే మిగతా అన్ని ఎట్లా వర్కర్స్ ఎట్లా అవుతా జరుగుతాయో అటు జరగాలి. మా సినిమా వాళ్ళు ప్రిఫర్డ్ లాట్ అంటాం మేము. బికాస్ వాళ్ళు చేసే పనికి మా సైడ్ నుంచి ఏమనుకోండి, వీ థింక్ వీఆర్ పేయింగ్ టూ మచ్, దే థింక్ దే ఆర్ స్టిల్ అండర్ పెయిడ్. సో దిస్ ఇస్ స్మాల్ డైలమా ఇన్ దట్. సో దిస్ థర్డ్ పార్టీ హ్యాస్ టు బీ దేర్. మేము చెప్పుకున్నా కానీ వాళ్ళు చెప్పుకున్నా కానీ వాట్ ఈస్ ద గ్రౌండ్ రియాలిటీ అనే దానికి అప్రోచ్ టు లేబర్ డిపార్ట్మెంట్. సో అప్పుడు ఒక అండర్స్టాండింగ్కి వచ్చాం. మీకు తెలిసిందే కదా, వాళ్ళు సడన్గా ఓవర్ నైట్ స్ట్రైక్ కాల్ ఫర్ చేశారు, విచ్ ఈస్ నాట్ డన్, విచ్ ఇస్ అగేన్స్ట్ ద లా. సో దెన్ అక్కడి నుంచి ప్రాసెస్ యూ ఆల్ నో అబౌట్ ఇట్. లేబర్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అవడం తర్వాత సీఎం గారు చాలా ప్రొయాక్టివ్గా ఆయన హైదరాబాద్ మొత్తం సినిమా హబ్ చేద్దాం అనుకుని ఇట్లాంటి టైంలో అదర్ స్టేట్స్ వాళ్ళు వచ్చి ఇక్కడ రావట్లేదు, వాళ్ళు భయపడి రావట్లేదు, ఇట్లాంటివన్నీ జరగడంతో ఆ ప్రాసెస్లో ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెండ్. ఒక కమిటీ వేసామని చెప్పడం జరిగింది. సో ఆ రోజున మేము స్ట్రైక్ కాల్ ఆఫ్ చేయడానికి కొన్ని కండిషన్స్, కొంత రేట్లు ఒప్పుకున్నాం. కొన్ని కండిషన్స్ 13 కండిషన్లు ఇచ్చాం. దాంట్లో 2-3 చేసి మిగతా అన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి. సో అది కమిటీ వచ్చినాక మనం చేద్దాం. వాళ్ళ సైడ్ నుంచి కూడా కొన్ని మాకు ఇది కాదు ఇట్లా అవసరం అని అంటున్నారు. సో ఇవన్నీ కూడా కమిటీ డిసైడ్ చేస్తుంది. కమిటీ దగ్గర కూర్చుని టోటల్గా మొత్తం స్టడీ చేసి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అన్ని చోట్ల నుంచి చేస్తానని చేయడం జరిగింది. అది కమిటీ మొన్న వేసారు. ఇంకా అది 2 months టైం లిమిట్ పెట్టారు. 2 months లోపల సాటర్డే గవర్నమెంట్కి రిపోర్ట్ సబ్మిట్ చేయమన్నారు. సో దట్స్ 2 months టైం. ఇంకోటి లేటెస్ట్గా మనకి నిన్నే వచ్చింది ట్రంప్ టారిఫ్ అనేది. గత కొన్ని నెలల క్రితం కూడా ట్రంప్ ఒక అనౌన్స్మెంట్ చేశారు. అంటే దాని మీద ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. బట్ తాజా పరిస్థితులు ఏంటంటే కనుక తెలుగు సినిమా ఓవర్సీస్ మార్కెట్ అనేది చాలా కీలకం. సో ఇప్పుడు ఆయన చేసిన ఈ వ్యాఖ్యల ద్వారా ఇండస్ట్రీ మీద ఎలాంటి ప్రభావం ఖచ్చితంగా ఉంటుందా లేదా దాని గురించి మనం ఇంకా లాస్ట్ టైం చెప్పాను కదండి. ఇప్పుడు అనేది వాళ్ళ కంట్రీలో వాళ్ళు టారిఫ్ వేశారు, దానికి మనం ఎవరో మాట్లాడతాకి వీ హ్యావ్ టు అబాయిడ్ బై ఇట్. మనం ఇన్ని రోజులు వ్యాపారం చేస్తున్నాం, డెఫినెట్గా కరెక్షన్ ఉంటుంది. 100% అనేది ఇప్పుడు ఏమైంది, ఒక పీరియడ్ ఆఫ్ టైం మన సినిమాలు తెలుగు వాళ్ళు కూడా బాగా చూస్తున్నారు. బయట యూఎస్లో మంచి మార్కెట్ ఉంది. ఆ మార్కెట్ని బట్టి మన బిజినెస్ స్ట్రక్చర్ కూడా మార్చాం ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. మందేనే కదా, హిందీ కానీ ఏదైనా కానీ వాళ్ళందరికీ కూడా ఉంది కదా, మన ఒక్కరికే నష్టం కాదు కదా, తెలుగే కాదు. సో అట్లా దేర్ విల్ బీ ఏ చేంజ్, దేర్ విల్ బీ ఏ కరెక్షన్. ఆ కరెక్షన్ని మనం ఏ రకంగా అడాప్ట్ చేసుకుని ఫర్దర్ గట్ట ముందుకు వెళ్తాం చూడాలి. అది పర్మనెంటా అంటే తెలియదు. సెంట్రల్ గవర్నమెంట్లో మారుతాం. ఇది ఒకటే టారిఫ్ మన ఒకరికే కాదు కదా, చాలా అదర్ వ్యాపారాలు కూడా టారిఫ్ వేశారు. సో ఆ ప్రాసెస్లో వాళ్ళ డిస్కషన్స్, వాళ్ళ నెగోసియేషన్స్లో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం తగ్గుతుందా, ఏం జరుగుతుంది, ఆ స్ట్రక్చర్ ఏంటని చూడాలి. బట్ అప్పటి వరకు పోతే మనకి ఇది ఇట్ విల్ ఎఫెక్ట్ అస్. ఓవర్సీస్ ఎఫెక్ట్ అంటే ఎస్పెషల్లీ యూఎస్ మార్కెట్ ఎఫెక్ట్ అవుతుంది. దీనికి మేజర్ మార్కెట్ కాదు తెలుగు సినిమాలకి. డెఫినెట్గా దాని మీద కొంచెం భారం పడుతుంది. అట్ ద సేమ్ టైం మేబీ జరిగిన మార్పులో అక్కడ ప్రేక్షకుడు ఎక్కువ భారం పడవచ్చు. సో అంత ఎక్కువ భారంతో వాళ్ళు చూస్తారు. ఆల్ దిస్ ఇస్ ఇఫ్స్ అండ్ బట్స్. వన్స్ ఇట్ స్టార్ట్స్ కానీ మనం చెప్పలేం ఆ కరెక్షన్ ఎట్లా టైం టేకింగ్ ప్రాసెస్. సో ఇది చెప్తున్నారు దామోదర్ ప్రసాద్ గారు. పైరసీకి సంబంధించి పోలీసుల వ్యవస్థ అనేది దీన్ని ప్రత్యేకంగా తీసుకుని ఈరోజు ఆ రాకెట్ అనేది తీసుకుంది. అయితే ఆన్ గోయింగ్ ప్రాసెస్లో దీన్ని ప్రతిసారి కూడా ప్రతి సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా ఈ నిఘు వ్యవస్థ బలంగా ఉంటేనే పైరసీని ఎప్పటికప్పుడు అడ్డుకోగలం. అలాగే తాజాగా ట్రంప్ టారిఫ్ ఏదైతే ఉందో దాన్ని సమయమే దానికి సమాధానం చెప్తుంది. ఎంత భారం పడుతుంది ఏంటి అనేది సమయం బట్టి దాని గురించి ఒక అవగాహన అందరికీ వచ్చే అవకాశం ఖచ్చితంగా. అయితే సినిమాలు నాట్ ఓన్లీ తెలుగు సినిమా, అమెరికాకి కాకుండా ఏ సినిమా అయినా సరే, ఏ భాషకి సంబంధించిన సినిమా అయినా ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి చెప్తారు. కెమెరామెన్ సంతోష్తో సుజన్ ఏబిఎన్.